సాగునీరు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని బీఆర్ఎస్ నాయకులు కాకులమరి లక్ష్మణ్ బాబు అన్నారు. అసెంబ్లీలో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు కాలేదు, అప్పుడే వివక్షత వచ్చిందంటున్న లక్ష్మణ్ బాబుతో మా ప్రతినిధి సంపత్ ఫేస్ టు ఫేస్. వెల్కమ్ టు 99 టీవీ. నేను మీ సంపత్. ప్రస్తుతానికి మనం ములుగు జిల్లా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కాకులమరి లక్ష్మణ్ బాబు గారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే. 15 నెలలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటికీ 10 సంవత్సరాల పరిపాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులు ఎన్నో ఇబ్బందులు పడకుండా వారి యొక్క సాఫ్ట్వేర్ జీవితాన్ని గడిపింది. ఇప్పుడు 15 నెలలు కాలేదు, రైతుల పంటలపై ఎక్కడ కూడా చుక్క నీరు అందక ఇబ్బందులు పడుతున్నారు. దానిపై మీరు ఏమంటున్నారు? బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో రైతుల పక్షపాతి ప్రభుత్వంగా 9 సంవత్సరాలు కొన్ని నెలలు పరిపాలన సాగింది. కేసీఆర్ గారి మెయిన్ ఉద్దేశము రైతు సంతోషంగా ఉండాలి, రైతు సుభిక్షంగా ఉండాలి, రైతు సుభిక్షంగా ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది అనేది ఏకైక సిద్ధాంతంతో ఏదైతే ఏ విధంగానైతే తెలంగాణ నీటి కోసము దగబడ్డదో ఆంధ్ర పరిపాలకుల చేతుల్లో అది చెరిపేసేయాలి, ఒక కొత్త చరిత్ర సృష్టించాలి, రైతులకు అండగా ఉండాలి, వాళ్లకు నీటి వనరులు కల్పించాలి అనే ఏకైక సిద్ధాంతంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు మొదలు మెయిన్ ఉద్దేశం రైతుకు నీరు ఉండాలి. 9 సంవత్సరాలు కేసీఆర్ గారు ఉన్నప్పుడు నీటికి ఎప్పుడు కూడా ఒక కష్టం రాదు. కానీ ఈరోజు సేమ్ ప్రభుత్వం, అదే అడ్మినిస్ట్రేషన్, అదే ఆఫీసర్స్, కానీ ఎందుకు నీటి ప్రాబ్లం వస్తుంది, ఎందుకు మనము ఎదిరియలేకపోతున్నాము? ఆంధ్ర వాళ్ళు ఏ విధంగానైతే దోసుకొని పోయే 600 టీఎంసీ నీరు మనకు తెలంగాణకు రావాల్సింది దోసుకొని పోవడం అరికట్టలేక చంద్రబాబు నాయుడు గారికి తల వంచి ఏ విధంగానైతే రేవంత్ రెడ్డి గారు పరిపాలన చేస్తున్నారు, దాంతో పొలాలు ఎండిపోతాయి, రైతులు కష్టాలలో ఉన్నారు. నీరు లేక, డబ్బు లేక, అసలు వాళ్లకు కూలీలుగా మారిపోయిన పరిస్థితి నుంచి ఇది పద్ధతి కాదు, ఇది ఎట్టి పరిస్థితుల్లో మార్చాలి. ఇది మార్చాలంటే ఇది గొప్ప ఆర్థికవేత్తలతోటి కేసీఆర్ గారు కూర్చొని రైతు బంధు అనే స్కీమ్ పెట్టారు. ఒక అద్భుతమైన స్కీమ్. రూపాయి ఎవ్వరికి లంచం ఇవ్వకుండా డైరెక్ట్గా రైతు ఖాతాలో డబ్బు పడేది. ఆ డబ్బుతోటి రైతు పాపం తను దుక్కికి కానివ్వండి, మన సీడ్స్ కానివ్వండి, వీటికైనా ఆయన వాడుకొని అదొక ప్రిపరేటరీ ఎక్స్పెండిచర్గా దానికి చాలా ఉపయోగపడేది రైతు. అంటే రైతుల కోసం కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరణి అనే ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి రైతులకు కావచ్చు, భూములు కూడా అనేకమైన రేట్లు ఉన్నాయి టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే భూముల రేట్లు కూడా పడిపోయింది. భూమాత ఓపెన్ చేస్తా అని చెప్పి రైతులకు వాళ్ళ భూ సమస్యలను పరిష్కరిస్తా అని చెప్పి ఇప్పటివరకు భూమాత ఓపెన్ కాలేదు. రైతులు ఇంకా ఎంఆర్ఓ కార్యాలయం చుట్టే తిరుగుతున్నారు. దీనిపై మీరు ఏమంటున్నారు? మీకు ఒకటి చెప్పాలంటే, ధరణిలో కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, నేను కాదంటలేదు. కానీ రూరల్ ఏరియాలో ఎన్నడూ కూడా మనము ఊహించండి రిజిస్ట్రేషన్ చేయించుకొని రీడింగ్ తెల్లారి పాస్బుక్ మన ఇంటికి రావడం అనేది మ్యూటేషన్ కూడా కంప్లీట్ చేసిన సందర్భాలు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం అదొక గొప్ప విజయంగా అనుకోవచ్చు. సరే, దాంట్లో ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసేది ఉండే, అది సెకండరీ ఆస్పెక్ట్, కానీ అందులో చాలా మంచి జరిగింది. దాన్ని ఏదో సవరిస్తాము, అందులో తప్పులు ఉన్నాయి, భూమాత, ఈ మాత, ఆ మాత అని చెప్పి ఏదీ లేదు. ఎక్కడ వేసిన గొంగడ అక్కడనే ఉన్నది. అట్లీస్ట్ అప్పుడు ధరలు ఉన్నప్పుడు రిజిస్ట్రేషన్ అయినా మంచిగా జరిగిపోయింది. ఇప్పుడు ఆ రిజిస్ట్రేషన్ కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు రైతులు. ప్రధానంగా మనం చెప్పుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు అని చెప్పి 6 గ్యారంటీలలో ప్రధానంగా మహిళలకు ఉచిత బస్సు అనేది ఏర్పాటు చేసింది. ఉచిత బస్సు ద్వారా ఏజెంట్ అంటే గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి బిజినెస్ మొత్తం పడిపోయింది. మహిళలకు ఉచిత బస్సు ద్వారా ఇవ్వడం ద్వారా వ్యాపారాలు కూడా నడవలేకపోతున్నాయని చెప్పని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యాపారులు కావచ్చు, కొంతమంది మహిళలు కూడా కావచ్చు, ఈ అంటే ఉద్యోగస్తులకు అందరికి ఇవ్వడం పట్ల ఈ వ్యాపారాలు చిరుద్యోగులు అందరూ నష్టపోతుంది. ఎందుకంటే ఎవరు చూడు ఉచిత బస్సే కదా, మనం హన్మకొండ పోదాం అని చెప్పి 4-5 కలిసి పోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వ్యాపారవేత్తలు పూర్తిగా నష్టపోతుంది. దీనిపై ఏమన్నా
ఇది అంటే అసలు ఆ స్కీమ్ అనేది టోటలీ రాంగ్ కాన్సెప్ట్గా తయారు చేసిన స్కీమ్ యాక్చువల్లీ. దీన్ని ఓపెన్ ఎండ్గా అందరికని పెట్టడం వాళ్ళు చేసిన పెద్ద తప్పదు. యాక్చువల్లీ ఇంటెన్షన్ ఆఫ్ ద స్కీమ్ ఏముంటే ఎవరైతే ఉద్యోగస్తులు స్టూడెంట్స్ వీళ్ళందరూ కంపల్సరీ బస్సులో వెళ్ళాల్సిన వాళ్ళకు దాదాపు ఇంత ఖర్చు అవుతుంది. ప్రతి ఒక్కరికి యాజ్ పర్ సర్వే ఒక 3,000 రూపాయల దాకా వాళ్ళకు అదా అవుతుంటే, ఒకవేళ అది నిజంగా ఉద్యోగులకు విద్యార్థులకు అట్లాంటి ఉపయోగమైన మహిళలకు వాడుకుంటే అది మంచి స్కీమ్, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ అది టోటల్లీ మిస్యూజ్ అయిపోయింది. అసలు అవసరం ఉన్నా లేకున్నా దాంట్లో ట్రావెల్ చేయడం, అసలు వాళ్ళకు దాన్ని బెనిఫిట్ లేకుండా పనికి మీరు అన్నట్టు ఇక్కడ ఏదైతే ఉందో వరంగల్ పోయి కొనుక్కొని రావడము, ఇక్కడ నుంచి ఎటునాగరం నుంచి వరంగల్ వెళ్ళడము, ఇంకేదో గ్రామాల నుంచి వరంగల్ పోవడము, అది ఇట్ ఈస్ నాట్ గివింగ్ ద కరెక్ట్ రిజల్ట్. అండ్ మీరు అన్నట్టు ఇక్కడ జరగాల్సిన వ్యాపారం ఏదైతే ఉందో అది కూడా ఘోరంగా దెబ్బతింటుంది. దానికి దట్ ఈస్ వాట్ ఐమ్ టెల్లింగ్, దట్ స్కీమ్ ఈజ్ ఓకే, ఒక విధంగా ఉపయోగపడే వాళ్ళకి ఉంటే మంచిది, కానీ అది నిజంగా ఉపయోగంలోకి లేదు. అది ఆ స్కీమ్ తోటి నష్టాలు చాలా ఎక్కువ. అంటే మనం చెప్పుకున్నట్లయితే ములుగు జిల్లాలో ఉన్నటువంటి సమస్యలపై జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు అయితే మనం తెలియపరచడం జరిగింది. ప్రజల గొంతుకై ప్రజల కోసం వారి నిత్యం వారి సమస్యలు పరిష్కరించడం కోసమే మేము ఈ జిల్లాలో పనిచేస్తామని చెప్పి తెలియపరిచారు. అంతేకాకుండా ములుగు జిల్లాలో ఉన్నటువంటి వాటర్ సౌకర్యం కావచ్చు, రైతులకు గిట్టుబాటు ధర కావచ్చు, రైతు బంధు, రైతు బీమా లాంటి స్కీములు కూడా లేకపోవడం పట్ల ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఎంతో నష్టపోతున్నారని చెప్పి వారు తెలియపరుస్తున్నారు. రానున్న రోజుల్లో స్థానిక సంస్థ ఎన్నికల మొత్తం బీఆర్ఎస్ పార్టీ జెండా పాతడం ఖాయమని చెప్పి, కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే ఎక్కడైతే స్థానిక సంస్థ ఎన్నికలు పెడితే ఎక్కడ మా సీట్లు పోతాయని చెప్పి భయంతోనే స్థానిక సంస్థలు కూడా ముందుకు రావడం జరుగుతుందని చెప్పని మన మధ్యలో ములుగు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు తెలియపరిచారు. కెమెరామెన్ రవీంద్రతో సంపత్, 99 టీవీ, ములుగు జిల్లా.